హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియో అయితే నేను పల్లెటూరులో పెసలు మినుములు ఎలా తీస్తారు, ఎలా చేస్తారు అనేది అయితే ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఆ చెట్లు ఎలా ఉంటాయి చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ మీ అందరికీ చూపించాలని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, కానీ చూపిస్తాను. ఇక్కడ పైన ఆరబెట్టున్నారు, చూపిస్తాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూద్దామండి ఎలాగ తీస్తారు అంటే ఆ మినుములు చెట్లైనా సరే ఎలాగ ఎండబెట్టేసి మినుములు ఎలా తీస్తారు అనేది అయితే చూపిస్తాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎండ బాగా ఉంది. ఎండ ఇదిగోండి, మా మేడపై అయితే ఆరబెట్టున్నాము. మా అత్తయ్య అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట. అవి మినుములు అండి. ఇవి వచ్చేసి పెసలు, చూపిస్తాను. పెసలు చెట్లు ఇవి. ఇదిగోండి, ఎండలో కనిపించట్లేదు, కనిపిస్తుందా? ఇవి పెసలు అనమాట. ఇక్కడ వచ్చేసి మినుములు కూడా ఉన్నాయి, చూపిస్తాను. పల్లెటూరులో ఎక్కువగా ఇలాంటివి ఉంటాయి కదండి. మనం బయట ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం కదా పెసలు మినుములు. చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చెట్లు, ఇవి చెట్లు తీసుకొచ్చి ఆరబెట్టాక అదే ఎండేసాక దీన్ని అయితే కొడతారనమాట. ఆవులు ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం దాంతో కొంచెం కుమ్మిస్తారు నాకు తెలిసి. మేమైతే ఎక్కువ శాతం కర్రతో అయితే బాగా ఎండిపోయాక కర్రతో అయితే దీంతో కొడితే దీంట్లో ఉన్న మినుములన్నీ వచ్చేస్తాయి. ఇదిగోండి మినుములు కనిపిస్తాయి, చూపిస్తాను, తీసి చూపిస్తాను. ఇవి వచ్చేసి బాగా ఎండిపోతే పేలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి బ్యాక్ నుంచి చూపిస్తాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోతులు కూడా చాలా ఎక్కువ వస్తాయి అనమాట. ఇదిగో చూడండి, పెంచింది, తినేస్తాయి కూడా ఇవి ఎవరు లేకపోతే. మా ఊరు చాలా ఎక్కువ కోతులు అనమాట, రోజు వస్తుంటాయి. ఆ కోతి అయితే అక్కడ నుండి కొబ్బరి చెప్పు తీసుకొచ్చేసింది అనమాట. కనిపిస్తుందా? నాకైతే ఎండకైతే ఏం కనిపించట్లేదు. చూడండి, కనిపిస్తుందా కోతి? పొలాలు అవి మొత్తం అయితే పొలాలు. ఇటు సైడ్ మొత్తం ఇల్లు ఉంటాయి, ఇటు సైడ్ కూడా కొన్ని ఇల్లు ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ నుండి అయితే చూపిస్తాను, ఫ్రంట్ కెమెరా కదా. బాగా ఎండగా ఉంది, నాకైతే ఏం కనిపించట్లేదు సరిగ్గా. ఇదిగోండి, ఇవి పెసలు చెట్లు అనమాట. ఇవి పెసలకి మినుములకి తేడా ఏంటంటే ఇలా తీస్తే తెలిసిపోద్ది. తెలియకపోయిన వాళ్ళు చెప్తున్నాను అనమాట. అలా తీస్తే ఇవి పెసలు అయితే గ్రీన్గా ఉంటాయి కదా, పెసలు గ్రీన్గా ఉంటాయి. తీసుకొని తినడమే. ఇవి మినుములు అనమాట. ఎక్కువగా మినుములు వేస్తారు ఇటు సైడు పెసల కంటే. ఎందుకంటే మినుములు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు కదా, ఇడ్లీ ఇవి చేస్తారు. చూడండి, ఎక్కడ కొబ్బరి చెప్పి తీసుకొచ్చి తినుకుంటుంది. ఇదిగోండి, ఇవైతే మినుములు. పెసలకి మినుములకి తేడా చూపిస్తానండి. ఇదిగోండి గ్రీన్వి బ్లాక్ కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి పెసలు మినుములు, గ్రీన్గా ఉన్నవి పెసలు, బ్లాక్గా ఉన్నవి మినుములు అనమాట. వీటిని ఎక్కువగా మినుములు అయితే ఇడ్లీ ఇవన్నీ చేసుకోవడానికి అయితే చేస్తారు కదా. ఇవి నాటు అండి, అంటే ఏమి గుండా ఇలాంటివి ఏమి వేయకుండా వరైపోయిన వెంటనే విత్తనాలు వేస్తే ఇవి అవుతాయని మా ఊర్లో ఎక్కువగా ఇవే ఎక్కువ పండిస్తారు. అయితే ఇది వచ్చి చెట్లు అయితే తెల్లవారు వెళ్తారు. ఇక్కడ పూలు ఎలా చేస్తారంటే మనము పోగులు అంటే ఇలా పోగేసుకుంటే వాళ్ళకి నచ్చిన పోగు ఏదో ఇస్తారు మనకి. నాకు కరెక్ట్గా తెలీదు. అవన్నీ మొత్తం పెసలు, ఇది ఒక్క మూటే అనమాట ఈరోజు తెచ్చింది పెసలు. అవన్నీ మినుములని, ఎక్కడున్నా కూడా మినుములని. ఇంకోటి ఏంటంటే బాగా ఎండిపోతే మట్టుగా అవే పేలిపోతూ ఉంటాయి. కొన్ని ఏవో ఉంటాయి కాబట్టి మనం కరతో కొట్టేలా. నా వాయిస్ అయితే ఏం బాగాలేదండి, జలుబు చేస్తుంది కదా. చూడండి, కోతుల కోసం కదా అనేసి కర్ర కూడా ఉంచాను. ఇవి కోతులు తినేస్తాయి అనమాట. ఏవి పెట్టినా ఉంచండి, కాయగూరైనా ఏవైనా కోతులు తినేస్తూ ఉంటాయి. అందుకే చలగలు ఇవి వేయరనమాట మా సైడ్. కోతులు ఎక్క తీసుకొని సగం తినేస్తాయి. చూడండి ఎలా గెంతుతున్నాయో, కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని కోతులు. అవన్నీ పొలాలు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. ఫ్లవర్స్ చూడండి కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్లో. దానికైతే ఇక్కడైతే గిలకలు అంటారంట, మిక్చర్లో ఇలా దాంట్లో కలుపుతారంట అవి. అది మొత్తం పొలాలని. అటు సైడ్ వెళ్తే గడ్డ అయితే ఉంటుంది, అంటే వాగు అటు సైడు. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి ఇల్లు అనమాట. ఇంకా వెనక సైడ్ కూడా ఉంటాయి పొలాలు, ఎక్కువ పొలాలు. ఊరైపోయిన వెంటనే ఇవన్నీ వేస్తారు. ఇటు సైడు మన ట్యాంకు, ఆంజనేయుడి గుడి ఇవి ఉన్నాయన్నమాట. డాబా చూడండి, చాలా ఎక్కువగా అందరూ తెచ్చినవన్నీ ఇలా వేసుకుంటూ ఉంటారు. కోతులు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, మీద పడిపోతాయి కోతులు కూడాను. అందుకే కర్ర పట్టుకొని తిరగాలి. చూడండి, మా పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఆరేస్తున్నారు, కింద ఎండబెట్టున్నారు. ఇది ఇలా కుమ్మేస్తే సరిపోద్ది. కుమ్ముకొని కోతులే సగం తినేస్తాయండి మనం తాగకపోతే. అందులోన ఇది ఎలా క్లీన్ చేయాలో, అంటే ఎలా మినుము తీస్తారు, పెసలు ఎలా సపరేట్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. చూడండి, మీ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ కోతులు రోజు వస్తూ ఉంటాయి. ఇది ఇంకా ఈ మూట ఆరబెట్టాలి, బాగా ఎండగానే ఉంది. 2 daysలో ఆరిపోతాయి. ఇవి ఎండినవే కదా, మొక్కలు తీసుకొస్తారు, అంటే బాగా ముదిరినవే కాబట్టి తొందరగా ఆరిపోతాయి.
నాటు కాబట్టి ఎక్కువ రుబ్బు కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎక్కువ మార్కెట్లో ఎక్కువ హైబ్రిడ్గా తీసుకుంటూ ఉంటాము, అంటే పొట్టు లేనిది మినపప్పు తీసుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఈ పప్పు మంచిగా కలిసి వస్తుంది, అంటే ఎక్కువ రుబ్బు వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అదే ఎలా క్లీన్ చేస్తారనేది చూపిస్తాను చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన ఎంత బాగా తీస్తున్నారు, ఎప్పుడు చేశాను వాళ్ళగా అక్కడ అలా కొడుతున్నారు, అలా కొట్టేసి ఇక్కడ ఇలా దులుపుతారు, తర్వాత ఇలా విసిరేసి ఇందులో ఉన్నాయి ఇదండి మినుములు. ఇంకా ఇది ఇంకా క్లీన్ చేయాలి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ బాగున్నాయి, ఇలా విసురుతారు. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత ఇలా కొట్టాలి. ఫోన్ ఇదిగోండి ఇక్కడ ఇలా కొడుతున్నారు అనుకోవచ్చు గొండ అయిపోతాయి అనేసి, కానీ గొండ అయితే అసలు ఏం కాదు, ఏమీ కాకుండా ఇలా కొట్టాలి. ఇవన్నీ కొట్టడానికి ఇంకున్నది, ఇక్కడికైతే కొట్టారు. ఇది కొట్టడం అయిపోయింది. ఇది అక్కడ ఇలా దులిపేసి ఇక్కడ ఇలాగా క్లీన్ చేస్తారు. ఇలా తీసిస్తే అప్పుడు బయటకు వచ్చేస్తాయండి. ఇవన్నీ చెత్త వచ్చేసింది, ఇదిగోండి అంత చెత్త క్లీన్ అయిపోయింది. బాగా ఎండిపోతే ఇలా కొడితే వచ్చేస్తాయి. ఇంకే చెట్లు ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ ఇంకా ఎండలేదు, ఇవి ఇంకా ఎండిపోతే ఇవి కూడా అలానే కొడతారు. ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఇవి కొంచెం ఎండు ఉన్నాయి. ఇంకా రేపు ఇది ఎండిపోతే కొట్టేస్తారు కూడా. కూర్చున్నారు కలిసిపోయావా, చేసిన తక్కువ పని కానీ బుర్రాలా దూలే. ఇదంతా నువ్వే చేసావు, మరి అవతలేదు నువ్వు చేసావు. ఇంకా పచ్చిగా ఉన్నాయి, పచ్చివే ఇంకా ఆరబెట్టేది ఎండబెట్టేది. ఇప్పుడు కొట్టాలి, ఇవన్నీ ఎండిపోయినాయి, రేపు కొట్టాలి. ఇవన్నీ ఎండిపోయినాయి, ఇవన్నీ ఇదంటే ఉడుకుతుంది, బాగా ఎండిపోయింది. మేము బయట మార్కెట్లో కొంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి. నాటుకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ ఇదే బాగా రుబ్బు అవుతుంది. చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.